మీరు పుట్టుక లోకానికి ఎంతో ఆనందం. యేసయ్యా మీరు పుట్టుక. క్రీస్తు నామములో శుభములు. ప్రకటించిన రీతిగానే ఈ సమయంలో మాట్లాడుతున్న అంశం అవిధేయ నేత్రాలకు అర్థం కాని శిలువపై ఉన్న ఐఎన్ఆర్ఐ. అవిధేయ నేత్రాలకు అర్థం కాని శిలువపై ఉన్న ఐఎన్ఆర్ఐ. ప్రియమైన దేవుని పిల్లారా, నేను చాలా విషయాల్లో బాధపడుతూ ఉంటాను. డబ్బుండి బోధకులయ్యారో లేకపోతే మాయ మాటలు చెప్పి బోధకులయ్యారో తెలియదు, కానీ ఎందుకోనండి దేవుడు ఈ విషయాన్ని బైబిల్లో రాయించలేదు అని మాట్లాడుతున్నారు. వారికి అర్థం కానిది ఏదైనా దేవుడు బైబిల్లో రాయించలేదు అని మాట్లాడుతున్నారు. అలా మాట్లాడిన మాటల్లో ఒక మాటే ఈ పాఠం. ఐఎన్ఆర్ఐ నిజానికి ఇది ఇంగ్లీష్ వర్డ్ కాదు, లాటిన్. ఈ పదం అనేది లాటిన్ భాషలో ఐఎన్ఆర్ఐ అర్థం ఏంటో తెలుసా? స్పష్టంగా చాలామందికి కూడా ఈ విషయం తెలుసు, కొత్తగా నేనేమి చెప్పట్లేదు. ఇదేంటంటే ఈసస్ నజరేసస్ రెక్సోరియం అని అర్థం. రెక్సోడేరియం ఇది లాటిన్. ఐఎన్ఆర్ఐ అని కనబడుతుంది చాలా సిలువల మీద. ఇప్పుడు దీని అర్థం తెలియాలంటే బైబిల్ని అర్థం చేసుకుంటూ రావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బైబిల్లో ఇది లేదు, ఎందుకో దేవుడు రాయించలేదు అంటే ఖచ్చితంగా బైబిల్ అనేది అసంపూర్ణంగా మిగిలిపోతుంది. బైబిల్ అనేది పరిపూర్ణమైనప్పుడు అసంపూర్ణమని మాట్లాడటం తగదు, మంచి పద్ధతి కూడా కాదు. అర్థం కానప్పుడు అర్థం కాలేదు అని చెప్పాలి. అర్థం చేసుకోవటానికి ప్రయత్నం అయితే చేయాలి. అర్థం కాకపోతే అర్థం కాలేదు అని చెప్పాలి. అర్థం చేసుకోవడానికి ప్రయత్నం అయితే చేయాలి. అందుకే దేవుడు ఒక మంచి మాట, ఎంత గొప్ప మాట అంటే సామెతల గ్రంథము 24వ అధ్యాయము 6వ వచనము. సామెతల గ్రంథము 24వ అధ్యాయము 6వ వచనము. వివేకము గల నాయకుడివై యుద్ధము చేయము, ఆలోచన చెప్పువారు అనేకులుంటే రక్షణకరము. కింద 7వ వచనము. మూర్ఖునికి జ్ఞానము అందదు, గుమ్మమునొద్ద అట్టివారు మౌనులై. దేవుడు ఇదే సామెతల గ్రంథము 8వ అధ్యాయంలో ఒక మంచి మాట మాట్లాడుతూ ఏమని సెలవిచ్చారంటే 34వ వచనంలో, అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని నా ద్వారబంధముల యొద్ద కాసుకొని నా ఉపదేశం వినువారు. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని నా ద్వారబంధముల యొద్ద కాసుకొని నా ఉపదేశం వినువారు ధన్యులు. ఎందుకు వినాలయ్యా అంటే అలా వినకపోతే జ్ఞానము అందదు. జ్ఞానం అందనప్పుడు అదే గుమ్మమునొద్ద మౌనులై ఉండవలసి వస్తుంది. మౌనంగా మనం ఎప్పుడు ఉంటామో తెలుసా? ఆన్సర్ దొరకనప్పుడు 90%. ఒక్కోసారి మూర్ఖుడికి ఎంతసేపు అర్థం కాదు కాబట్టి ఆగుతుంటాం, అది వేరే విషయం. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, అందుకనే వివేకము గల నాయకుడివై యుద్ధము చేయము అన్నాడు. యుద్ధము చేయుము, వివేకము గల నాయకుడివై యుద్ధము చేయుము. యుద్ధం అనే రిజల్ట్ వెంటనే రాదు. యుద్ధం చేస్తున్నప్పుడు రిజల్ట్ అనేది వెంటనే
రాదు. ఎందుకంటే 1948లో డిక్లరేషన్ అయిపోయిన తర్వాత ఇంకా హైదరాబాద్ ప్రాంతాన్ని నవాబులు పరిపాలిస్తున్నప్పుడు ఆ నవాబు పరిపాలనలో ఉన్న కష్టాలు, ప్రతి గ్రామం తిరుగుబాటు చేయటం వలన వారు బ్రిటిషర్లు వెళ్ళిపోయిన తర్వాత కూడా వాళ్ళు ఉండి అనేక ప్రాంతాల ప్రజలను ఇబ్బంది పెడుతున్నప్పుడు ఒక్కొక్క గ్రామంలో ఒక్కొక్క నాయకుడు వారి మీద తిరుగుబాటు చేసి ఆకుతైనప్పుడు అది కేంద్రానికి చేరి కేంద్రం బలగాలను దించి ఆ తర్వాత నవాబుల మీద యుద్ధాన్ని ప్రకటిస్తే అప్పుడు వచ్చింది యుద్ధం రిజల్ట్. అంటే ఒక్కొక్క గ్రామంలో రెవల్యూషన్ రావాలి. అట్లాగే సేవ విషయం కూడా అంతే. మనం ఏదో చేస్తున్నాం జన వినేస్తారు అనుకుంటే కాదు. మనం చేసే ప్రతిదీ కూడా ఒక్కొక్క వ్యక్తి ఆలోచన చేస్తాడు. దీన్ని యుద్ధం అంటాం మనం. అంటే యుద్ధం చేసేవాడు ఎప్పుడూ కూడా సమృద్ధికర ఆలోచన గలవాడే ఉండాలి తప్ప అయ్యో ఇంత కష్టపడ్డా ఏంటయ్యా అన్న ఆలోచనతో రాకూడదు. సో ఇప్పుడు మనం చేస్తుంది యుద్ధం, ఆత్మీయ యుద్ధం. ఎవరి మీద చేస్తున్నామో తెలుసా? బిల్డప్ ఇస్తుకుంటున్న కాపరుల మీద, అవిశ్వాసిగా మిగిలిపోతున్న విశ్వాసుల మీద ఈరోజు మనం యుద్ధం ప్రకటిస్తున్నాం. అందుకనే వాళ్ళు ఆలోచించి చేయాలి కాబట్టి ఈ మాట మాట్లాడే దేవుడు, వివేకము గల నాయకుడిపై యుద్ధము చేయము, ఆలోచన చెప్పవారు అనేకులుంటే రక్షణకరము. 7వ వచనము, మూర్ఖునికి జ్ఞానము అందదు. అందలేదు గనకనే అయ్యన్నారే అర్థం తెలియలా. అది లాటిన్ అని, లాటిన్ భాషలో కూడా స్పష్టంగా ఈసస్ నజరేసస్ రెక్సోవడేరియం అనే అర్థంతో ఉన్నదని, అది కూడా చాలామందికి తెలుసు దాని అర్థం. కానీ దాని ఉద్దేశం కానీ దాని ఆలోచన కానీ తెలియదు. కనుక పిలాతు రోమా గవర్నరు యేసుక్రీస్తు వారి మరణానంతరం శిలువ మీద ఒక నేమ్ బోర్డు పెట్టాడు. దాని అర్థం ఏమని చెప్పారయ్యా మనోళ్ళు అంటే యూదుల రాజు అని చెప్పారు. నిజానికి అది యూదుల రాజు కాదు. పిలాతు పెట్టింది యేసుక్రీస్తు వారి మీద యూదుల రాజు కాదు. ఏమనుందో బైబిల్ని అడుగుదాం. మనం మనుషుల్ని అడగకూడదు. మనుషుల్ని అడిగితే వాడి తలంపుతో చెప్తాడు. బైబిల్ అయితే దైవ తలంపుతో రాయబడిన మాట ప్రత్యక్షం అవుతుంది. యేసుక్రీస్తు వారి నెత్తి మీద ఆ లేబుల్ ఏముందో తెలుసా? 27:37 మత్తయి సువార్త. బైబిల్ ఈజ్ క్వశ్చన్ టు ద బైబిల్, బైబిల్ ఈజ్ ఆన్సర్ టు ద బైబిల్. ఏమనుంది అక్కడ? ఇతడు యూదుల రాజైన యేసు, ఆయన మీద మోపబడిన నేరము రాసి ఆయనకు తలకు పైగా ఉంచిరి. యూదుల రాజైన యేసు, ఆయన మీద మోపబడిన నేరము రాసి, ఆయన మీద మోపబడిన నేరము రాసి అంటే నేరము చేసిన యేసుక్రీస్తు యూదుల రాజు అన్న ఆలోచన విధానముతో ఆ ప్లేట్ని రాయటం జరిగింది. అంటే యేసుక్రీస్తు వారు యూదుల రాజు అయిన నేరస్తుడు అని అర్థం. కంప్లీట్ చెప్పాలంటే ఈ యేసు అనే అతను యూదుల రాజుగా చెప్పుకుంటున్న నేరస్తుడు అని రాసి పెట్టారు. అక్కడ మనం ఏం చేసామంటే కట్ చేసాం. యూదుల రాజుని తీసుకున్నాం మనం. ఆయన యూదుల రాజు ఒక్కడే కాదు. 10:36 అపోస్తల కార్యాలు ఒక మంచి మాట ఉంది. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. మరి యూదుల రాజు ఎందుకు అవుతాడు? యూదుల రాజు ఎందుకు అవుతాడు? యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు కనుక అదే పిలాతు యేసుక్రీస్తు వారిని అడుగుతారు, నువ్వు రాజువా? ఏమంటాడప్పుడు ఆయన? నువ్వు అన్నట్టు నేను. అక్కడ పిలాతు యూదుల రాజు అని అడగలేదు. యేసుక్రీస్తు వారు నేను యూదుల రాజు అని కూడా చెప్పలేదు. సో ఇంత జాగ్రత్తగా బైబిల్ మనం ఆలోచించాలి. కాబట్టి నేరస్తుడైన యూదుల రాజు అని అర్థం. నిజానికి యేసుక్రీస్తు వారు నేరస్తుడా? చనిపోయిన తర్వాత రాయబడిన ఆ ప్లేటు అర్థం అదైతే, బ్రతుకున్నప్పుడు ఆయన ప్రపంచానికి ఇచ్చిన సవాల్ అంటే తెలుసా?
8:46 యోహాను సువార్త. నా యందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును. అందరూ మౌనంగా ఉన్నారు. నా యందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును. నేను సత్యము చెప్పుచున్న ఎడల మీరెందుకు నన్ను నమ్మరు, నిజాన్ని నమ్మరు. అందుకని నిజమనేది రాసినట్టుగా రాశాడు కానీ నేరము మోపబడిన యూదుల రాజు అనే లేబుల్ పెట్టాడు. ఇది ఖచ్చితంగా క్రైస్తవులకు అవమానమే. బతుకున్నప్పుడు యేసుక్రీస్తు వారు చెప్పిన మాటను తీసుకుంటే నిజంగా దేవుని నమ్మిన పౌరుషమైన క్రైస్తవుడు ఎవడైనా దీన్ని చూస్తూ వినో మౌనంగా ఉండడు. ఇంతకాలం మౌనంగా ఉన్నారంటే క్రైస్తవ్యంలో పౌరుషం చచ్చింది. క్రైస్తవ్యంలో ప్రేమ అనే ఒలకపోతేతనం ఉబికింది. పౌరుషం ఉన్నవాడికే ప్రేమ అర్థం తెలుస్తుంది. అది ఎవరిలో అయితే పౌరుషం ఉంటుందో వాడిలోనే అమితమైన ప్రేమ ఉంటుంది. అనుదినము కోపపడు దేవునిలో అపారమైన ప్రేమ ఉన్నది. ప్రేమైన దేవుని పిల్ల. కాబట్టి యూదుల రాజైన యేసు ఆయన మీద మోపబడిన నేరము రాసి లేబుల్ పెట్టాడు. అది నేరము కాదని ఇప్పుడు మనం చెప్పాలి. ఎందుకంటే యేసుక్రీస్తు వారు సిలువెక్కటం అనేది నిజంగా చాలా షేమ్. ఎంతో క్రూడైతే తప్ప రోమా సైన్యం సిలువేయదు. ఉరిశిక్ష ఎవరికి ఎత్తం తెలుసా? నరరూప రాక్షసులకి ఎత్తం ఉరిశిక్ష. ఆనాడు రోమా గవర్నమెంటు సిలువ అనే శిక్ష వేసిందంటే అంతటి స్థితిలో అతను ఉన్నాడు అని అర్థం. నిజానికి ఆయన సౌమ్యుడు, శాంతికర్త కదా. అలాంటి యేసుక్రీస్తు వారిని సిలువెక్కటమే కాకుండా చనిపోయిన తర్వాత లేబులు పెడితే ఆ అర్థం ప్రపంచానికి చెప్పవలసిన బాధ్యత క్రైస్తవ బోధకులు తీసుకోక ఎవరి సంఘాల వాడు డప్పాయించుకుంటున్నారు. మనం ఎందుకు ఊరుకుంటాం? ఆ నిందను తొలగించాలి. ఇప్పుడు మనం దాని అర్థం ఏంటి చెప్పాలి. కనుక మేధావి ఆలోచన ఎలా ఉంటుందో దేవుడు చెప్పకనే చెప్పాడు. వివేకము గల నాయకుడు కాపరి. కనుక ఇలాంటి సంగతులతోనే మనం ఎప్పుడు కూడా ప్రసంగాలు చేస్తూ ఉంటాం. 45:1 కీర్తన గ్రంథము. ఒక దివ్యమైన సంగతితో నా హృదయము బహుగా ఉప్పొంగుచున్నది. నేను రాజును గూర్చి రసించిన దాన్ని గూర్చి పలికెదను. నా నాలుక త్వరగా రాయువాని కలము వలె ఉన్నది. ఎప్పుడెప్పుడు చెబుదామా? దేవుళ్ళు రాయించిన సంగతులు లోకానికి అర్థం కానివి ఎప్పుడెప్పుడు చెబుదామా? ఈ దివ్యమైన సంగతిని ప్రపంచానికి ఎప్పుడెప్పుడు చెప్పాలా అని ఎప్పుడు మనం ఉవ్విళ్ళు ఊరుతూ ఉంటాం. ఈ రోజున మనం వేసిన పోస్టరు నెక్స్ట్ మళ్ళీ ఫిబ్రవరికి మళ్ళీ పెట్టేశాం. వాడికి ముందే చెప్పిన, నీ వల్ల డేట్లు చేంజ్ అవుతున్నాయి, అట్లా కాదురా పోయి ముందే చేసి పెట్టని చెప్పిన. కాబట్టి ఇంత ఫాస్ట్గా ఎందుకు ఆలోచిస్తామంటే మనం ఏదో చేయాలి దేవుడికి. ఒక దివ్యమైన సంగతితో నా హృదయం బహుగా ఉప్పొంగుచున్నది. బైబిల్లో దేవుడు రాయించిన సంగతులు అర్థం కాక సతమతమవుతూ అపార్థం చేసుకొని మాట్లాడుతున్న లోకాన్ని చూసి ఈ సంగతి నేను చెప్పాలి అని హృదయం ఉప్పొంగుచున్నది. నేను రాజును గూర్చి రసించిన దానిని గూర్చి పలికెదను. నెత్తి మీద రాయబడ్డ బోర్డులో ఉన్న సంగతి, దాని అక్షరాల విలువ ఖచ్చితంగా నేను చెప్పగలను. నా నాలుక త్వరగా రాయవాని కలము వలె ఉన్నది. అంటే చెప్పాలన్న ఉబుకత చాలా బలంగా ఉన్నది. ఇది సాక్షాత్తు దేవుని మనసుకు వర్తిస్తున్న మాట, అంటే మనకు వర్తించే మాట. ప్రతి విషయాన్ని చెప్పాలి మనం, ప్రతి విషయం చెప్పాలి. అంత ఈజీ కాదు, కానీ ప్రతి విషయాన్ని చెప్పాలి. పోస్టర్లు వేయాలి, లోకానికి వెళ్ళాలి, చూడాలి. మనకు ఒక ఛానల్ ఉంది, దాంట్లో చూస్తారు. ఇప్పుడు కాకపోతే మరొక రోజు చూస్తారు, ఒక ఆశ. కానీ అర్థం మాత్రం అట్లుండిపోవాలి, తెలుసుకొని ఉండాలి. ఇది దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి దీని గురించి చెప్పాలంటే ఆలోచన చేయగలవాడే చెప్పగలడు, మిగతా వాళ్ళు చెప్పలేరు. అందుకే రాలేదు.
27:42 మత్తయి సువార్త. మత్తయి సువార్త 27:42. వీడు ఇతరులను రక్షించను, తను తాను రక్షించుకొనలేడు. ఇజ్రాయేల్ రాజు కదా, ఇప్పుడు శిలువ మీద నుండి దిగిన యెడల వాణ్ణి నమ్ముదుము. ఇజ్రాయేల్ రాజు కదా అంటే వెటకారం. పిలాతు ఏం రాశాడు? అవమానం. నేరము మోపబడిన యూదుల రాజు. యావత్ క్రైస్తవ్యానికి నేను పరిశుద్ధుని గనక మీరు కూడా పరిశుద్ధులై ఉండాలి అని చెప్పిన దేవుడికి శిక్ష వేయటమే కాకుండా నేరము చేసిన వాడిగా ఒక ట్యాగ్ తగిలిస్తే అది INRI అని లాటిన్లోను, అరామిక్లోను, హిబ్రూలోను, గ్రీకులోను ఒకే అర్థం వచ్చే రీతిలో దాని అర్థాన్ని రాసి శిలువ మీద విలాసము రాయించి పెడితే దాన్ని ఎందుకు పట్టించుకోకుండా వదిలేసింది క్రైస్తవ్యం? అందరూ చేస్తుంటారు ప్రసంగాలు, అంతే. ఇంకా మరి ఎవరు చెప్తాడు? ఎవరు చెప్పాలి? కనుక అక్కడేమో అవమానం, ఇక్కడేమో వెటకారం. అంటే యేసుక్రీస్తు వారి బ్రతుకులో అవమానం, వెటకారం అనేది వెంటనే వెంటే ఉన్నవి. ఇజ్రాయేల్ రాజు కదా, ఇప్పుడు శిలువ మీద నుండి దిగిన వాణ్ణి నమ్ముదుము. అంటే గౌరవం లేదు, మర్యాద లేదు, వెటకారం, అపహాస్యం, ఇలా ఎన్ని రకాలు ఆయన భరిస్తూ ఉన్నాడు. అదే కాకుండా చనిపోయిన తర్వాత కూడా అవమాన పట్టిక నెత్తి మీద పెడితే ఎందుకు ఊరుకుంటాం మనం? ఏమండి, ఎందుకు ఊరుకోవాలి మనం? చెప్పండి, ఎందుకు ఊరుకోవాలి? ఊరుకోలేం కదా. ఇంకొంచెం వెళ్దాం, అసలు ఏం దాని అర్థం ఏంటి తెలుద్దాం. 27:29 మత్తయి సువార్త. ముండ్ల కిరీటమును అల్లి ఆయన తలకు పెట్టి ఒక రెల్లు ఆయన కుడి చేతిలో నుంచి ఆయన ఎదుట మోకాల్లోని యూదుల రాజా నీకు శుభమని ఆయన అపహసించి, ఒక సైనికుడు ఏమండి ఆయన కుడి చేతిలో నుంచి ఆయన ఎదుట మోకాల్లోని యూదుల రాజా నీకు శుభము అంటే అపహాసం, వెటకారం, అవమానం, సైనికుల నుండి, గవర్నర్ నుండి, ప్రజల నుండి, చివరికి బోధించే కాపర్ల నుండి కూడా. ఎందుకంటే అది లేదు. INRI అనేది బైబిల్లో లేదు. INRI అనేది బైబిల్లో లేదు. ప్రియమైన దేవుని పిల్లరా, INRI అనేది బైబిల్లో లేదు. వాళ్ళే కాదు, మనోళ్ళు కూడా అవమానం చేయటం గట్టిగానే ఉంది. మరి ఎట్లా? ఏమండి, దీని అర్థం ఎట్లా? కనుక వెటకారాలని మానాలంటే మనం ఏం చేయాలి? ఫస్ట్ అది ఏ భాషలో రాయబడిందో తెలియాలి. నేను చెప్పాను ఆల్రెడీ, హిబ్రూ, గ్రీకు, అరామిక్, లాటిన్ అని. మరి అది బైబిల్లో ఉండాలిగా. ముందు మీకు చెప్తున్నప్పుడు ఆ పదం వాడిన ఆ పదం కూడా బైబిల్లో ఉన్నదా లేదా అంటే ఇంత క్లియర్ కట్గా మనం ప్రసంగం చేస్తాం. బైబిల్లో ఉన్నదా లేదా తెలియాలి కదా. చూద్దాం ఉందో లేదు. యోహాను సువార్త 19వ అధ్యాయము 20వ వచనము. యేసు సిలువ వేయబడిన స్థలము పట్టణమునకు సమీపమై ఉండెను, గొల్గొతా కొండ. అది హిబ్రూ, గ్రీకు, రోమా భాషల్లో రాయబడిను గనుక. అంటే ఇప్పుడు నేను చెప్పింది బైబిల్లో ఉన్న మాటే. హిబ్రూ, గ్రీకు, రోమా, అదే అరామిక్, లాటిన్ నుంచి తీసుకోవటం జరిగింది. యూదులు అనేకులు దానిని చదివిరి. యూదులు ఎవరు? స్వజనులు.
అనేకులు చదివారు నేరము మోపబడిన యూదుల రాజని. ఆ రోజు స్వజనులు స్పందించలేదు. ఆ తర్వాత ప్రేమతో దగ్గరికి తీసిన మనము స్పందించట్లేదు. మరి ఇంక ఎవరు స్పందించాలి? దేవుడు స్పష్టంగా రాయించిన ఎందుకు స్పందించలేకుండా ఉన్నది లోకము. కాపురు స్పందించాలి, స్వజనులు ఎలాగూ స్పందించలేదు. పోనీ ఇప్పుడు నేటి కాపుర్లు కూడా స్పందించాలి. వీళ్ళేమో లేదండి అది ఎందుకు దేవుడు రాయలేదు కాబట్టి అది ఆ రోజున మరి లాటిన్ భాషలో ఇలా ఉన్నది చెప్పడం జరిగింది. అది రాయినప్పుడు అది లేదు అని చెప్పినప్పుడు ఖచ్చితంగా యేసుక్రీస్తు వారికి అవమానమే ఖచ్చితంగా. ఎందుకంటే ప్రతి విషయం అనేది బైబిల్లో స్పష్టంగా దేవుడు రాయించి పెట్టాడు. ఇది ఎవరికి అర్థమైందయ్యా అంటే జ్ఞానునకు నేత్రం మనోనేత్రములు తలలో ఉంటాయి. ఈ నేత్రాలు అందరికీ ఉంటాయి, కానీ మనోనేత్రాలు గలవాడికి మాత్రమే ఆయన బాధ అర్థమైంది. కాబట్టి అనేకులు చదివిరి అంటే అర్థం ఏంటి? మంచిని ఎవడో పెద్దగా చదవడు, పట్టించుకోడు. మంచి నేటి కాలంలో మీరు సినిమాలు కూడా చూడండి, ఒక మంచి పాయింట్తో ఉంటే ఎవడో దేకడం. అదే కోతిగా కోణం వేసేళ్తా ఉందనుకోండి, అది సూపర్ డూపర్ హిట్ అవుతుంటుంది. అంటే జనాలకి ఏం కావాలి అంటే మాస్ మసాలా కావాలా, సబ్జెక్ట్ అవసరం లేదు. అది కనుక యేసుక్రీస్తు వారి అది రాయబడ్డప్పుడు అనేకులు చదివారు అంటే అర్థం ఏంటి? చదివిన అనేకుల్లో ఏ ఒక్కడు కూడా దాన్ని పట్టించుకోలేదంటే యేసుక్రీస్తు వారు నేరము చేసిన వాడిగానే వీళ్ళు కూడా నమ్ముతూ వచ్చారు, పైగా యూదులు. కాబట్టి ఇప్పుడు మన దేవుని పిల్లారా, ఒక క్రైస్తవుడుగా దాని మీద ఖచ్చితంగా ఒక యుద్ధమే ప్రకటించవలసిన అవసరం అయితే చాలా ఉన్నది. ఎందుకంటే మనం గ్రహించాము కనుక 27:51 మత్తయి సువార్త. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు రెండుగా చినిగెను, భూమి వణికెను, బండలు బద్దలాయను. యేసుక్రీస్తు వారి మరణంలో యేసు సిలువతో ఏం జరిగిందో వీరికి తెలియదు. ఒక మామూలు వ్యక్తి మరణిస్తే ఏమైనా అయిద్దండి? ఒక మామూలు వ్యక్తి, నేరము మోపబడిన వ్యక్తి అని చెప్పావుగా నువ్వు. ఆయన మామూలు వ్యక్తి అనుకున్నది లోకం. ఆయన మరణములో ఏం జరిగిందో మీకు తెలియాలా. ఇప్పటి వరకు నాకు ఊకొచ్చిన తర్వాత ఒక వ్యక్తి చనిపోతే భూకంపం రావటం కానీ, నీరు ఎండిపోవటం కానీ, లేదా గాలిదుమ్ము రావటం కానీ ఏం లేవు. చచ్చిపోతుంటే టక 2 డప్పులు కొట్టుకుంటూ తీసుకెళ్ళిపోతుంటారు, వెనకాల సిందులు వేస్తుంటారు, తీసుకెళ్ళి తగలబెట్టమో లేకపోతే పూడ్చిపెట్టమో రెండో చేస్తుంటారు. కానీ వాళ్ళ మరణంలో ఆ ప్రాంతం షేక్ అవ్వటం కానీ, వాళ్ళ మరణంతో ఆ ప్రాంతం కన్నీరు కార్చడం కానీ ఇలాంటివి ఏం జరగవు. మహాత ఇల్లు ఏడ్చింది అంతే. చుట్టాలు వస్తుంటారు, ఆడకపోతే బాగోదు కనుక ఏడుస్తారు, అది నటనే. అది ఏడవకపోతే బాగోదు కాబట్టి ఏడుస్తాం. ఇంటి పక్కన గుసగుసలు ఆడుతూ ఉంటారు, ఎప్పుడు తెస్తారు తన తీస్తే బాగుండు, ఇంకెంతసేపు అనుకో వాళ్ళు ఎందుకు దరిద్రం కంపోతుంటుంది. సో అక్కడ ఏమీ వండర్ జరగదు. ఇంకా ఒక వ్యక్తి మరణంలో వండర్స్ ఉండవు. టైం అయిపోతుంది, తీ ఇదే గోల. ఆగు, చిన్నోడు రావాలా, చిన్నోడు తమ్ముడు సుఖం రావాలా ఆపుతూ ఉంటారు మనల్ని. కానీ యేసుక్రీస్తు వారి మరణంలో ప్రపంచంలో ఏ మరణానికి జరగని ఒక వింత విచిత్రం యావత్ ప్రపంచానికి తెలిసిపోయింది. దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు 2గా చినిగింది. ఎందుకు చినిగిందో చెప్పాలి. ఆయన మరణానికి దేవాలయపు తెరకి ఏంటి సంబంధం? యెరూషలేము దేవాలయము దావీదు కట్టాలి అనుకుంటే సొలొమోనుతో కట్టించుకున్న దేవుడు ఆ దేవాలయములో జరుగుతున్న క్రియని క్రీస్తు మరణంతో ఎందుకు లింకు పెట్టాడు? స్వజనులకు తెలిస్తే కదా. స్వజనులకు తెలిస్తే కదా. దేవాలయపు తెర ఎందుకున్నది అంటే ధర్మశాస్త్ర ప్రకారం ఉన్నదే. ఒక వ్యక్తి తన ఉద్దేశాన్ని సంఘ కాపరికి చెప్పటానికి తెర వెనకాల ఆయన, తెర ముందు ఏనా ఉండి తన విషయాలన్నీ కాపరి చెవులు చెబితే ఆ కాపరిల్ని ఆ యొక్క మందసం దగ్గర దేవుడికి ప్రార్థన చేసి విన్నపాలు అందిస్తూ ఉంటాడు అన్నది ధర్మశాస్త్రంలో మోసే గారు స్పష్టంగా రాయించి పెట్టారు.
అదే కంటిన్యూ అవుతుంది. కానీ ఆ తెర జరిగిపోయింది సుమా. మరణానికి తెరకి ఏంటి సంబంధం? యూదులకి ఏం తెలుసు, పోనీ క్రైస్తవులకి ఏం తెలుసు, కాపర్లకి ఏం తెలుసు? అంతేనా? తెర చినిగిపోయిందా? భూమి వణికెను, భూమి గిజ్జ 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 వణికిద్ది క్రీస్తు మరణంతో. బండలు బద్దలాయను, స్టోన్స్ బ్లాస్ట్ అయిపోయాయి అంతే. కొండలు బండలు బద్దలైపోయాయి, భూమి షేక్ అయింది, దేవాలయపు తెర చినిగిపోయింది. ఇవేమీ తెలియకుండా నువ్వు పెట్టావు. సిలువ మీద పెట్టడంతోనే జరిగిన క్రియదే. యేసుక్రీస్తు వారి మీద నేరము మోపితే ప్రకృతి ఊరుకోలేదు. దేవుని పిల్లలుగా ఆరాధిస్తున్న ఆ సన్నిధానం ఊరుకోలేదు. కానీ నేటి కాపర్లు ఊరుకుంటారు, విశ్వాసులు ఊరుకుంటారు, అందరూ ఊరుకుంటారు. ప్రకృతి ఊరుకోలా. యేసుక్రీస్తు వారు నెత్తి మీద అయ్యన్నారే చూసిన ప్రకృతి ఊరుకోలా, గిజగిజలాడిపోయింది. బండలు ఊరుకోలా, ఎగిసిపడ్డాయి, బద్దలైపోయాయి. దేవాలయం తర ఆరాధించే స్థలం ఊరుకోలా. ఇక్కడికి వచ్చి ఆరాధిస్తున్నది మీరు కేవలం మీ యొక్క ఉపయోగకరమైన ఆలోచన చెప్పుకోవడానికి తప్ప నేర్చుకోవడానికి కాదు, గ్రహించడానికి కాదు అని ఆ దేవాలయం కూడా ఊరుకోలేదు, ప్రకృతి ఊరుకోలేదు. దేవుడికి ఎంత బాధేసి ఉంటుందో ఆలోచించండి. మనకంటే ముందుగా అవి రెస్పాండ్ అయ్యాయి. సాక్షాత్తు దేవుడు దేవుని కుమారుడైన క్రీస్తు మీద నేరము మోపి ఆ బిల్ల పెడితే, ఆ విలాసము పెడితే చూస్తున్న జనం ఎందుకు ఊరుకున్నారు నాకైతే అర్థం కావట్లా. అని స్పందించింది ప్రకృతి, అని స్పందించింది దేవాలయం. కానీ క్రైస్తవులకు మాత్రం అవేమీ ఉండవు. ఉంటాయా? ఉండవు. ఇంతవరకు ఓకే. ఇంతకీ మరి అయ్యన్నారే అనే పదము బైబిల్లో ఉండాలి కదా, లేకపోవటం ఏంటి? చూపిస్తా చూడు, ఏముందో చూడు. కొలసీలు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనము. అయ్యన్నారే అర్థాన్ని రాయించి పెట్టిన దేవుడు మనోనేత్రానికి మాత్రమే అర్థమయ్యే భాష. దేవుడు రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును. దేని గురించి మాట్లాడుతున్నాడు? కొత్త నిబంధనలో దేవుడు రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను. రుణమని అర్థం ఏంటి? ఇప్పుడు నువ్వు బాకీ తీర్చాలి. ఏం బాకీ? నీకు నాకేం బాకీ ఉంది? ఒక మహాత్ముని పట్టుకొని నేరస్తుడని పలక రాసి నెత్తిన పెట్టాడు కదా, పత్రము రాసి పెట్టాడు కదా, విలాసము రాసి పెట్టాడు కదా నెత్తి మీద, పత్రం కదా. చిన్నప్పుడు మన ఇంటికి చూడండి, ఇంటి నెంబర్ అట్టు కొట్టేవాళ్ళు. ఇప్పుడంటే స్టోన్ పెట్టుకుంటున్నాం మనం, సరే డెవలప్మెంట్ పెట్టుకుంటూ ఉంటాం. ఆనాడు యేసుక్రీస్తు వారి నెత్తి మీద కూడా అదే పెట్టారు, పత్రం. ఏముంది? రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువ కొట్టి దాని మీద వ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఇది కనీసం ఆలోచించడానికి కూడా మనిషి ఆలోచించలేకపోతున్నాడు. ఇది తీసుకొని ఇది ఎక్కడికి వెళ్తాడో తెలుసా మీకు? మోసే ధర్మశాస్త్రం కాడికి వెళ్తాడు. మోసే ధర్మశాస్త్రాన్ని ప్రారంభంలోనే క్లోజ్ చేశాడు యేసుక్రీస్తు వారు. ప్రారంభంలోనే స్పష్టంగా చదవగలిగితే, రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను. రాతపూర్వకమైన ఆజ్ఞ ఏదైతే ఉన్నదో అది మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును. రుణము, విరోధము.
ఇప్పుడు ధర్మశాస్త్రం అనేది మనకు రుణమా? ధర్మశాస్త్రం అనేది మనకు విరోధమా? ధర్మశాస్త్రమునైనను ధర్మశాస్త్రం రాయబడిన ప్రవక్తల మాటలనైనా నేను కొట్టివేయడానికి అందులో రుణమేముంది, విరోధం ఏముంది? చదివే పద్ధతి కానీ ఆలోచించే ఆలోచన కానీ సింక్ అయితే సరే లింక్ ఇట్టేస్తుంటుంది అంతే. ఇంకా ధర్మశాస్త్రం అనేది మనకు రుణమా? ధర్మశాస్త్రం అనేది మనకి రుణమా? కాదు కదా. పోనీ విరోధమా? నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు అన్నది ధర్మశాస్త్రంలో మాట, అది విరోధమా? క్రీస్తు అదే చెప్పాడు కదా, నెరవేరుస్తూ వచ్చాడు కదా. సో ధర్మశాస్త్రం అనేది మనకు రుణం కానప్పుడు, ధర్మశాస్త్రం అనేది మనకు విరోధము కానప్పుడు ధర్మశాస్త్రం కాడికి ఎందుకు వెళ్తున్నాడు వీడు? తెలియదు. పత్రమును అన్నాడు, అది పత్రం కాదుగా. ధర్మశాస్త్రం అనేది గ్రంథము, పత్రం ఎందుకైతే? పత్రానికి గ్రంథానికి తేడా లేకుండా పాస్టల్ అయిపోయింది. ఏమో మరి పత్రం అని దేన్ని అంటాం? పత్రం అని దేన్ని అంటాం? పేపర్ ముక్కలు పత్రం అంటాం. పుస్తకం దేన్ని అంటాం? కొన్ని పేపర్ల కలయికను పుస్తకం అంటాం. అక్కడ స్పష్టంగా దేవుడు విరోధముగా ఉండిన పత్రము తెలుగు దేశ భాషలను తెలుగు లెస్స, పత్రము, విలాపము, విలాసము, తర్వాత ట్యాగు, ఇంగ్లీష్లో ట్యాగు, పోలిన అర్థాలు ఉంటాయి. ఇవన్నీ ఎందుకు పెట్టుంటారు? మేకులతో సిలువ కొట్టి ఎక్కడికి వచ్చాడు ఇప్పుడు? క్రీస్తు సిలువ మీద జరిగినటువంటి సందర్భాన్ని మాట్లాడుతున్నాడు. మేకులతో సిలువ కొట్టి దాని మీద చేవ్రాతను తుడిసివేసి నేను రాసింది పో అనంతే. ఎవరో పిలాతు అడిగారు, ఏంటి ఆ రాత? నేను రాసిందేదో రాశాను పో. ఎవరితో రాయించినా పిలాతు రాసిందే అంటారు. అక్కడ రోమా గవర్నర్ రాయించిందే. అది తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నింటినీ క్షమించి దేవుడు యూదుల నేరము మోపబడిన యూదుల రాజు అనే దాన్ని రాసిన దాన్ని తుడిచేశాడు, మేకులతో కొట్టిందని పీకేశాడు, మనకు అడ్డము లేకుండా మనల్ని క్షమించాడు, ప్రేమించాడు అని సవాలు విసిరి దాని అర్థాన్ని లోకానికి చెప్పేశాడు. దేవుడు తీసేశాడు దాన్ని. అయ్యన్నారా అంటే యూదుల మనస్తత్వంలో ఉన్నటువంటి సంగతి అయితే కాదు, కానీ అది మనకి విరోధముగా అడ్డముగా ఉన్నది. ఏది? యూదుల నేరము మోపబడిన యూదుల రాజు అనేది మనకు విరోధము, మనకు అడ్డము. మేకులతో సిలువ వేయబడినటువంటి ఆ స్థలములో ఉంచబడిన దాన్ని దేవుడు తీసేశాడు. అంటే అయ్యన్నారాయని దేవుడు తీసేశాడు అంటే అర్థం మార్చేశాడు. దేవుడు అర్థం మార్చాడు, కానీ అది ఇప్పటికీ ఆ అంకె ఆ నంబర్తో అలాగే ఉన్నది. మనల్ని క్షమించాడు, అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నింటినీ క్షమించి, క్రీస్తు శిలువ మరణమే మనకు అపరాధం క్షమించటం. అది ఏదైతే నేరం అప్పటిది రాశారో దాన్ని దేవుడు తీసేశాడు. సో తీసేసిన తర్వాత కూడా దాని అర్థం ఏమిటో లోకానికి చెప్పకపోతే ఏం బాగుంటుంది? అదే ఐఎన్ఆర్ఐ ఏదైతే రాశాడో దాని అర్థము అదే. అంటే యేసుక్రీస్తు వారు నెత్తి మీద రాయబడినది ఏంటయ్యా అంటే, ఆ రోమా, హిబ్రూ, గ్రీకులో, కొన్ని చదువుకునే అరామిక్లో లాటిన్ పదం నుంచి ట్రాన్స్ఫర్ చేసుకుని ఏదైతే ఉన్నదో ఐఎన్ఆర్ఐ, అది నేరము మోపడిన యూదుల రాజు అని అందరికి చదివేంత ఒకే అర్థం వచ్చేట్టుగా ఎందుకు రాయించారో, ఆ రాయించిన దాని అర్థం ఉద్దేశం ఏమిటో, అది దేవుడికి నచ్చగా దాన్ని తీసేశాను అని, దాని అర్థం ఏంటో నేను స్పష్టంగా చెప్పాను, బైబిల్లో కూడా రాయించానని. రాయించిన దాన్ని చూపించి దాని వెనకాల ఏం జరిగిందో మనకి నేర్పించి దాన్ని తీసేశాను, దాని అర్థాన్ని బైబిల్లో పెట్టాను. ఐఎన్ఆర్ఐ అంటే వాడు చెప్పిన అర్థం వేరు, నేను చెబుతున్నటువంటి రాతపూర్వక అర్థం ఉన్నదని చెప్పాడు. అదేంటో తెలుసా? ఇంటర్నేషనల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ఐఎన్ఆర్ఐ. ఈ పదం కూడా అర్థంతో స్పష్టంగా బైబిల్లో ఉంది. ఇంటర్నేషనల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ యేసుక్రీస్తు వారి మాట ప్రపంచ అంతర్జాతీయ సంస్థగా దేవుడు స్థిరపరిచాడు. ఎందుకంటే దేవుడి మాటతో ప్రపంచమే కలిగింది.
11:3 దేవుని మాట వలన ప్రపంచములు నిర్మితములైనవి. ఇంటర్నేషనల్ అంటే అంతర్జాతీయంగా, అంటే భూగోళం మీద ఏ మనిషి అయినా ఏదైనా చెయ్యాలన్నా, ఒక తలంపు పుట్టాలన్నా బైబిలే నిదర్శనం అని స్పష్టంగా ఆ రెఫరెన్స్ కూడా రాయించి పెట్టాడు. INRI అంటే అర్థం అది, కానీ వాడు చెప్పిన అర్థం వేరు. నేరం మోపడిన కాదు, ప్రపంచ భూగోళం మీద ఏ మనిషి అయినా ఏదైనా ఒకటి సాధించాలని చెప్పుకుంటే అది దేవుడి మాటతోనే అని చెప్పకనే చెప్పాడు. INRI అనేది 2:14 కొలస్సీలో స్పష్టంగా రాతపూర్వకమైన ఆజ్ఞలు ఏదైతే ఉన్నదో దాన్ని తృణీకరించి, అంటే యేసుక్రీస్తు వారు దేవుడని అవన్నీ కూడా పక్కన పెట్టేసి, నేరం మోపడిన యూదుల రాజు గారు నువ్వు స్టాంప్ వేసి ఆయన నెత్తి మీద పెడితే నచ్చని దేవుడు, నచ్చని ప్రకృతి, నచ్చని దేవాలయం చేసుకునే ప్రార్థన అన్ని గిజగిజలు ఆడిపోయినప్పుడు మనకు అడ్డం లేకుండా దాన్ని ముందుగానే తీసేసి టెన్షన్ మత్కరో అన్న ఆలోచనతో 2:14 రెఫరెన్స్ని ఇచ్చి ధైర్యాన్ని నింపిన దేవుడు INRI అంటే అర్థాన్ని స్పష్టంగా చెబుతూ ఇంటర్నేషనల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నా కుమారుడి మాట ప్రపంచ మానవాళికి ఆదర్శం. ఆ మాట ద్వారానే ఏదైనా పుట్టాలి, ఏదైనా పుట్టడానికి కారణం అవ్వాలి అని స్పష్టంగా రాయించాడు. చూస్తావు అది చూడు 28:16 యెషయా గ్రంథము. ప్రభువగు యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు, ప్రభువుగా యెహోవా సెలవిస్తున్నాడు, సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడు నేనే, అది పరిశోధింపబడిన రాయి, అది పరిశోధింపబడిన రాయి, అది పరిశోధింపబడిన రాయి, పరిశీలింపబడిన రాయి, పరిశోధింపబడిన రాయి, పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహు స్థిరమైన పునాది అయిన మూలరాయి ఉన్నది, విశ్వసించువాడు కలవరపడడు. పరిశోధింపబడిన రాయి ఎక్కడ పరిశోధిస్తారో చెప్పండి. ఒక విట్నెస్ని తీసుకెళ్ళి ఎక్కడ పరిశోధిస్తారు? ఒకటి అవసరం, ఒక ముక్క తీసుకెళ్తాం మనం, ఇది ల్యాబ్ టెస్ట్ అంటాం కదా. ఈ ల్యాబ్ టెస్ట్ ఎక్కడుందో మనకి గుజరాత్లో ఉంది. ఆడ తీసుకెళ్తాం, నార్కోటెక్ చేయాలకు ఆడ తీసుకెళ్తాం. ఆడ తీసుకెళ్ళి ఆ ల్యాబులు దాన్ని పరిశోధిస్తూ ఉంటారు. ఏంటిదని ఆ రిపోర్ట్ రావాలి. అది ఎక్కడున్నాయి అంటే మనకి గుజరాత్లో ఉంది. అక్కడి నుంచి రావాలి అది ఆ టెస్ట్ అనేది. పరిశోధన నుంచి దాన్ని ఏమంటారు అంటే సంస్థ అంట మనం, రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. కనుక ఒక రెఫరెన్స్ అనేది దేవుడు రాయించిన మాట ఎక్కడ నువ్వు పరిశోధిస్తావా అంటే యేసు నోట నుంచి వచ్చింది కాబట్టి. కనుక యేసుక్రీస్తు వారు అనే ఆయన ఓ పెద్ద నెట్వర్క్. ఆయన మాట నుంచి ప్రతిదీ రావాలి. ఆయన్ని పరిశోధిస్తే చాలు, దైవ గ్రంథాన్ని పరిశీలిస్తే చాలు, నీకు ప్రతిదీ బయటపడింది. అందుకని చెబుతున్నాడు, సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడు నేనే. సియోను అంటే యెరూషలేము. పునాదిని రాతిగా వేసిన వాడు నేనే, అది పరిశోధింపబడిన రాయి. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? యేసుక్రీస్తు వారి గురించి మాట్లాడుతున్నాడు. పరిశోధింపబడిన రాయి అంటే ఇంటర్నేషనల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. అక్కడ మాత్రమే పరిశోధన జరిగిద్ది. అంటే యేసుక్రీస్తు వారు నోట మాట. సో యేసుక్రీస్తు వారు అని ఆయన అంతర్జాతీయ పరిశీలన సంస్థ అని చెప్పాలి ప్రపంచానికి. ఎందుకంటే ప్రతిదీ ఆయన నుంచే రావాలి, ఏదైనా సరే ఆయన నుంచే రావాలి, ఆయన మాట నుంచే రావాలి. ఆయన మాట నుంచే ప్రపంచం కలిగినప్పుడు, ప్రపంచంలో ఉన్నాయని ఆయన మాటతో ముడిపడి ఉన్నప్పుడు ఆయన పెద్ద సంస్థ కాక ఇంకేంటి? సో సైంటిఫిక్గా నువ్వు ఇక్కడ యేసుక్రీస్తు వారిని ఆలోచించాలి. కనుక యేసుక్రీస్తు వారు అని ఆయన నాట్ ఓన్లీ కామన్ మ్యాన్. ఆయన ఎవరయ్యా అంటే ఆయన నువ్వు ఎలా చూస్తే అలా కనపడతాడు. అది యేసుక్రీస్తు వారిని నువ్వు ఎలా చూస్తే అలా కనపడతాడు. ఈ రోజున ప్రపంచ మేధావుల తలంపుకి బైబిల్ అనేది ఓ పెద్ద ఆదర్శవంతంగా ఉన్నది.
థామస్ ఆల్వా ఎడిసన్ తల్లిదండ్రులు చర్చి బిలీవర్స్. వాళ్ళతో పాటు చర్చికి వెళ్ళేవాడు. పాస్టర్ ఏదో చెప్పేవాడు, వింటూ ఉండేవాడు. ఒకరోజు లైట్ ఆరిపోయింది, కొవ్వొత్తు ఆరిపోయింది, చీకటి అయిపోయింది, బైబిల్ చదవటం ఆపేశారు. తర్వాత ఎప్పటికో మళ్ళీ వెలిగించాడు. ఈ రోజులో గాలి వచ్చింది కిటికీలోంచి, మళ్ళీ ఆరిపోయింది, మళ్ళీ ఆగాడు. డిస్టర్బెన్స్ అవుతుంది. అప్పుడు పుట్టిన తలంపు ఆ చిన్న పిల్లోడి మెదడులో. అంటే కాపరి చెబుతున్నప్పుడు ఆయన అంటున్న మాట, నేను లోకానికి వెలుగై ఉన్నాను. థామస్ ఆల్వా మధ్యలో 5:14 మత్తయి సువార్త అది ఆయనకి ఎలా తట్టింది? అది మనకైతే సింపుల్గా ఉంటుంది. అమ్మయ్య నా కష్టాలు పోయాయి, నాకు వెలుగు వచ్చింది, నాకు ఇబ్బంది పోయింది, నాకు వెలుగు వచ్చింది. మనం ఈ యాంగిల్లో ఉంటాం, ఎందుకంటే మనం శరీర సంబంధంగానే ఉంటాం కాబట్టి. ఎప్పుడు మనం అంటే మానవాళి తలంపు మొత్తం శరీరపరంగానే దేవుణ్ణి ఆలోచిస్తాం, విశ్వసిస్తాం. కానీ ఒక మేధావి మనసుతో ఎప్పుడు కూడా మనము ఆలోచించాలి. తల్లిదండ్రులతో చర్చికి వెళ్ళే ఆ పిల్లాడి మెదడులో లోకానికి వెలుగు అన్న ఆ మాట కరెంటు పుట్టించడానికి కారణమైందంటే మనం నమ్ముతామా? నమ్మాలి. ఇంటర్నేషనల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో స్టూడెంట్ ఎవడైనా సైంటిఫిక్గానే ఆలోచిస్తాడు. యేసుక్రీస్తు వారు నమ్మిన ఏ విశ్వాస అయినా ప్రపంచ సైన్స్ ధర్మాన్ని మించి ఆలోచిస్తాడు. అది సైన్స్ అనేది బైబిల్ కంటే తక్కువ, బైబిల్ కన్నా తక్కువ. బైబిల్లో మాటే ప్రయోగానికి బాట అయింది. అది ఏ మేధావిని తీసుకోండి, మీరు ఎవరినైనా తీసుకోండి. పోనీ 1903 సంవత్సరంలో రైట్ బ్రదర్స్ ఎవరైనా కనిపెట్టారంటే దేని చూసి కనిపెట్టారు? వాళ్ళే చెప్పారు, దేవుడి మాటను బట్టి మేము ఇది కనిపెట్టామని. ఈ రోజునది రూపు రకరకాలుగా దిద్దుకుంది. గుండు సూది ఎత్తే మునిగిపోద్ది నీళ్ళల్లో, కొన్ని వేల టన్నుల బరువు నాపుతుంది. నీటి సాంద్రతను తెలుసుకున్నాడు. దానికి ఆధారం ఒకనాడు నోవాహు ఓడ. అది ఎక్కడ చేస్తే వచ్చింది? చేయటం కూడా ఆయన నేర్పాడు, ఎలా చేయాలో నేర్పాడు. అప్పుడే తంతెలు కట్టాడు. ఈ రోజున కట్టడం పెద్ద ఇదేం కాదు. అది పెద్ద పెద్ద క్రూజ్లు ఉన్నాయి, కొన్ని 100,000 కోట్ల రూపాయలతో. వాళ్ళు కట్టేది కూడా ఇదే ప్రాసెస్ వాడుతుంటారు. అంటే ప్రతి వ్యక్తికి బైబిల్ మాట ఆదర్శం. ఆ బైబిల్ మాట ఎవరిదయ్యా అంటే యేసుక్రీస్తు వారిది. ఆ యేసుక్రీస్తు వారిని నువ్వు ఎలా చూస్తున్నావయ్యా అంటే, నిజంగా నేను ఒక ల్యాబ్లో ఉంటే ఎలా చూస్తాం మనం? నేను ల్యాబ్లో సైన్స్ స్టూడెంట్గా ఉన్నాను, నేను ఎలా ఉంటాను? ఒక సైంటిస్ట్గా నేను ఆలోచిస్తాను. అది ఈ ఆమ్లము దీంతో ఏకీభవిస్తే నెక్స్ట్ జరిగే పరిణామం ఏంటి, దీనివల్ల ఉత్పన్నమయ్యే పరిస్థితి ఏంటి, వచ్చే పదార్థం ఏంటి, దేనికి వాడవచ్చు. ల్యాబ్ టెస్టింగ్, ద్రావక టెస్టింగ్ అంటాం మనం. ఒక సైంటిస్ట్గా నేను అందుట్లో ఉంటే నేను ఇలాగ ఆలోచిస్తాను. ఒక మటన్ కొట్టేవాడికి సహాయంగా ఉంటే ఏ బొక్కని ఎక్కడ కొడితే బొక్క చెదకుండా ఇరిగిద్దో అక్కడే కొడతాను. చికెన్ కొట్టేవాడిని అడగని చెప్తాడు, తోలు ఎలా అని ఇలా కొడతాడు, అంతే కరెక్ట్ ఊడిపోద్ది అన్న, స్మార్ట్గా కొట్టంటాం మనం. అది ఎవరు నేర్పాడు వాడికి? ఆడు నేర్చుకున్నాడు, మనకు నేర్పాడు, మనం నేర్చుకుంటాం. అంటే ఎవడు ఎక్కడ ఏ ఫీల్డ్లో ఉన్నా ఆ ఫీల్డ్లో జరుగుతున్నటువంటి పద్ధతిని ఖచ్చితంగా నేర్చుకుంటాడు. కనుక క్రైస్తవుడు అనేవాడు సంఘాన్ని ఎలా చూడాలి అంటే ఒక సైంటిఫిక్ ల్యాబ్గా చూడాలి. ప్రార్థనా మందిరం అంటే అదే. మరి నేను సంఘానికి వెళ్తున్నా అంతవరకు తెలుసు మనకి. నేను ఈరోజు నా సైన్స్ ల్యాబ్కి వెళ్తున్నా, ఒక ప్రయోగం జరగబోతుంది. ఆ ప్రయోగాన్ని నేను జూనియర్ సైంటిస్ట్గా ఉండాలి అని నేర్చుకోవాలి. అప్పుడు మనకు అర్థమవుద్ది నిజంగా అది ఎలా వెలిగించాడో. ఇప్పటికీ అర్థమవుతుంది మనకి, ఏ మేధావికి అర్థం కాదు. కానీ దేవుడు అతనికే ఎందుకు ఇచ్చాడు? అది అతని ఆలోచన అలా ఉంది కనుక. అమ్మ వంట వండుతుంటే బుడక పైకి వస్తుందంట. ఏంటిది? గంజి. దాన్ని చూసి రైలు ఇంజిన్ కనిపెట్టాడు. ఆ రైలు ఇంజిన్ పొగ కూడా బుక్ ఆ రెండు శబ్దాలు ఒకేలాగా ఉంటాయి. గంజి పైకి లేచినప్పుడు వచ్చే శబ్దము, ఆ పొగ రైలు బండి శబ్దం ఈక్వాలిటీగా ఉంటాయి. ఆయనకెందుకు ఆ తలంపు తట్టింది? ఒక ఆయనకెందుకు ఈ తలంపు తట్టింది? ఒక ఆయనకెందుకు ఆ తలంపు తట్టింది? ఒక ఆయనకెందుకు ఓడ తలంపు తట్టింది? సబ్మెరియన్ నీళ్ళల్లో మళ్ళీ వాళ్ళంతా సైంటిఫిక్గా ఆలోచించారు దేవుడి మాటని. కానీ మనమే ఈ దరిద్ర దేహానికి ఏళ్ళ నొప్పికి, కాళ్ళ నొప్పికి, పంటి నొప్పికి, రెప్పల నొప్పికి, పెక్క నొప్పికి వాడుతుంటాం మనం.
అప్పుడు అనుకుంటాడు, ఈ దరిద్రుడు ఇంతే, వీడు మట్ట కొట్లు పనిచేసే మస్తనగాడు శిష్యుడు, వీడికి ఇది చాలనుకుంటాడు దేవుడు కూడా. అదే కూరగాయలు అమ్మాయి కూరగాయలే అంతే, నువ్వు కూడా బండి ఎట్టుకొని కూరగాయలే అనుకుని పోతుంటావు అంతే. నీకు అదే నేర్పారు ఇంకా అంతే. కానీ దేవుడు నిన్ను సైంటిస్ట్ శాస్త్రవేత్తగా చూడాలనుకున్నాడు. మనమేమో సన్నాసులు అయిపోయింది. మనం సకల శాస్త్రాలను అధిగమించిన గ్రంథం బైబిల్ అయితే దాంట్లో మనం ఉన్నామంటే మనము కూడా సైంటిస్ట్ ఆలోచనతోనే ఉండాలి కాదా? అది పరిశోధింపబడిన రాయి, అది పరిశోధింపబడిన రాయి. ప్రపంచం యేసుక్రీస్తు వారిని పరిశోధించింది. సెల్ ఫోన్ దగ్గర నుండి వాడుతున్న ప్రతీది కూడా దేవుని మాటతోనే రాగలిగాయి. అది దేవుని మాటతోనే వచ్చాయి, దేవుని మాటతోనే వచ్చాయి. విశ్వములో ఏ మేధను అడగండి, ఎందుకండి రోజుకి మీరు ఇన్ని గంటలే పెట్టాలని అడగండి, వాడి దగ్గర కొలత లేదు. కానీ క్రీస్తు మరణములో ఆ కొలతను పెట్టాడు దేవుడు. అది క్రీస్తు మరణముతో ఆ కొలతను పెట్టాడు దేవుడు. అందుకనే టైం అక్కడి నుంచే ప్రారంభమైంది, టైం వాచ్ అక్కడి నుంచే రాగలిగింది. ప్రతీదీ ఈరోజు టైం చెప్పగలిగామంటే టైం తప్పు. మరి మీరు కావాలి చూసుకోండి, ఇప్పుడు ఇండియా టైం ఎంత? జపాన్, ఇరాన్, ఇరాక్, ఇండియా, చైనా ఒక 10 వాచ్లు పెడదాం. ఆ 10 వాచ్లు టైం చెబుతాయి, కానీ ఏ వాచ్ కరెక్ట్గా సెట్ అవుతుంది? ఇండియా టైం వచ్చేసాం 9:09 అయింది. జపాన్ టైం వస్తేనే ఇప్పుడు ఏ టైం 6 గంటల ముందు ఉంటుందో వెనకుంటుందో తెలియదు. మరొక టైం మరొక రకంగా ఉంటుంది. ఇప్పుడు అమెరికాలో తెల్లారుతుంటుంది. ఇప్పుడు మనకి ఆ వాళ్ళకి మనకి అంత డిఫరెంట్ ఉంటుంది. వాళ్ళకి 3 అవుతుంది, ఇప్పుడు తెల్లారుతుంది 3 అవుతుంది, మనకేమో 9 అవుతుంది. ఏ టైం కరెక్ట్? టైం అనేది కరెక్ట్ కాదు. టైం అంటే టైం అంతే, అది కాలాన్ని సూచిస్తుంది తప్ప నేను కరెక్ట్ అని ఎప్పుడూ చెప్పదు. ఎందుకంటే సమయములు దైవాధీనము, అది ఆయన దగ్గరే ఉన్నవి అంతే. కాలములు సమయములు దేవుని ఆధీనము. మరి నీ దగ్గర టైం చెబుతుంది, నీ టైం నీకు కరెక్ట్ అవుద్దేమో. అందుకే అది కూడా చెప్పాడు 16:25, ఒకని ప్రవర్తన వాడికి యథార్థమే, నాది నాకు రైటే, నీది నీకు రైటే, ఎవరి వాడికి రైటే. కానీ త్రాసులో దూసినప్పుడు మాత్రమే రైట్ ఏదో రాంగే తెలిసింది. ఆ త్రాసు దైవాధీనము. అది కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, యేసుక్రీస్తు వారిని మేధావి వర్గం మనకి కనబడ్డవారు ఎలా చూశారయ్యా అంటే అది పరిశోధింపబడిన రాయి. దేవాది దేవుడు ప్రతిదీ దాంట్లో నింపి లోకానికి పంపితే దాంట్లో ఏమన్నదో మేము పరిశోధించాము. కనుకనే ఇంటర్నేషనల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ దేవుడు యేసుక్రీస్తు వారు, INRI, బహు స్థిరమైన పునాది అయినటువంటి మూలరాయి. మూలరాయి అంటే అర్థం ఏంటి? ఇంపార్టెంట్ స్టోన్. నువ్వు ఏ పని మొదలు పెట్టినా దాని నుంచే ముందుకెళ్ళాలి. అది చెప్పిన దిక్కుకే నువ్వు ప్రయాణం చేయాలి. అది అంటే యేసుక్రీస్తు వారు దేవుడు ఏ రేంజ్లో పెట్టాడు అంటే ఆ రేంజ్లో పెట్టాడు. అందుకే మనం ఏం చెప్పాం? అవిధేయ నేత్రాలకు అర్థం కాని అర్థం ఏంటి? అందుట్లో విశ్వాసులు ఉండొచ్చు, కాపర్లు ఉండొచ్చు, ఎవడైనా ఉండొచ్చు, కానీ దేవుని మనసు మాత్రం ఉండదు. మేము ఎప్పుడూ కూడా బైబిల్ని ఒక శాస్త్రవేత్త దృక్పథంతో చూస్తామే తప్ప సన్నాసిగా చూడలేము, మనిషిగా అంతకంటే మేము చూడలేము. అది మనుషుల్లో ఏముందండి, చదువుతూ వెళ్ళిపోతుంటాడు. అదే ఒక సైంటిస్ట్ అనుకో అలా చదవడం, మరి ప్రతి దాన్ని పరిశోధిస్తాడు. వాళ్ళు ల్యాబులోనే కొన్ని వందల సంవత్సరాలు ప్రయోగాలు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. ప్రపంచానికి అంత అవసరం అంటే అంత అవసరం. ఈరోజు మనం గొప్పగా చెప్పుకుంటున్న ప్రతిదీ ఒక వ్యక్తి స్థిరమైన నిబద్ధత గల ఆలోచనతో ముడిపడి ఉన్నది. మరి వాక్యం దగ్గర మనం ఎందుకున్నాం? వాక్యం దగ్గర మనం ఎందుకున్నాం? ఒకప్పుడు ఆపరేషన్ చేయాలంటే కోసేవాళ్ళు, ఇప్పుడు లేజర్ టెక్నాలజీ, కిరణాలు పంపించేస్తారు అంతే, ఆపరేషన్ అయిపోయింది. పండు పెట్టేస్తాడు, కిరణాలు పుష్ అంటే పుష్ అంతే, ఇక పిల్లలు పుట్టరు, ఆపరేషన్ అయిపోయింది. కండరాల నొప్పి అయిపోయింది, గుండె నొప్పి అయిపోయింది, హార్ట్ సర్జరీ కంప్లీట్గా. హోమోగాములకి అక్కడి నుంచి వచ్చే వాళ్ళకి, అక్కడికి వెళ్ళి వచ్చే వాళ్ళకి
పండబెట్టేసి ఎక్స్ట్రా కింద పంపించేస్తారు. అది సప్ నుంచి అది స్కీమ్ చూపిస్తూ ఉంటుంది ఏం ప్రాబ్లం ఉందా అని. ఫుల్ ఫిట్ వచ్చేస్తారు బయటకు, అంతే. కోత లేదు, లేజర్ ఆపరేషన్ ఉందని మనం. ఇవన్నీ ఎలా వచ్చాయి? ఏదైనా మనలో ఆపరేషన్ ఎలా చేశాడు, ఎలా కుట్లేసాడు? కుట్లు లేవు ఆయనకి, కుట్లు లేవు. ఆపరేషన్ చేస్తే ఖచ్చితంగా స్త్రీకి కుట్లు కనబడతాయి 100%. కానీ అక్కడికి ఆపరేషన్ లేవు. మరి ఆపరేషన్ ఎలా చేశాడో తెలియదు, మరి ఎలా కుట్లేసాడో తెలియదు. అంటే ఆ రోజే లేజర్ టెక్నాలజీ ఉపయోగించాడు దేవుడు. గాఢ నిద్ర కలగజేసి ఎముకొని బీగితే నొప్పి లేదు, ఏమీ లేదు, తీసినట్టుగా ఆనవాళ్ళు కూడా లేవు. కానీ ఎక్కడో స్పర్శ ఉంది, అది జ్ఞానం. నాలో నుంచే దేవుడు తీశాడు. తీయటం అంటే చేయి పెట్టి ఇరిచి తీయటం కాదు. దేవుడు అలాంటి ప్రయోగాలు చేయడం. అది మనకు అర్థం అవ్వాలంటే ఈ రోజున మనం ఒక సైంటిస్ట్గా ఉంటేనే అర్థమైద్ది. కత్తి పెట్టి కోసిన ఆపరేషన్ అనరు, కిరణాలు పంపించేసినా కూడా ఆపరేషన్ అంటాం మనం, లేజర్ టెక్నాలజీ. ఇది మనకు అర్థమైనప్పుడు అది ఎందుకు అర్థం కాదు? అర్థం అవ్వాలి అది కూడా. కాబట్టి ఇంతగా ప్రపంచానికి దేవుడు ఎందుకింత జ్ఞానాన్ని ఇవ్వాలనుకున్నాడో తెలుసా? అందుకే క్రైస్తవుడు అనేవాడు ఎప్పుడు కూడా నేను ఒక అద్భుతమైన పరిశోధన సంస్థలో స్టూడెంట్గా ఉన్నాను అనే ఆలోచనతోనే చర్చికి రావాలి. చర్చి అంటే సంస్థ, ఒక పెద్ద సంస్థ. ఈ సంస్థలో నువ్వు శాస్త్రవేత్త తలంపుతో వస్తేనే బైబిల్ అర్థమవుద్ది. సైంటిఫిక్గా నువ్వు ఆలోచించాలి. కానీ మనం ముష్టి ప్రార్థనలే ఊరికి బువ్వ కోసం, కూర కోసం, బట్టల కోసం, తల నొప్పి కోసం, కాళ్ళ నొప్పి కోసం, పంటి నొప్పి కోసం, ప్రతిదీ దేహానికి వచ్చే నొప్పులు. దేహానికి నొప్పులు ఎందుకు రావు? వాతావరణం చేంజ్ అయితే నొప్పి వచ్చింది, హెవీ బరువు పడితే నొప్పి వచ్చింది. ఒక నిద్రలో ఎక్కువసేపు ఒక పక్కన పడుకుంటే పక్క పట్టేద్ది, ఏం బరువు లేదు అక్కడ. సో దేహం అనేది ఎలాగైనా నొప్పులు బారిన పడిద్ది. కానీ ఆత్మీయ తలంపు మాత్రం ఎప్పుడు కూడా నొప్పులు బారిన పడకూడదు. అది ఎప్పుడు కూడా ప్రయోగాత్మకమైన ఆలోచనతోనే వెళ్ళాలి. అది ఒక స్టూడెంట్ లక్షణం. నేను ఎప్పుడు దేవుని అడగలుగుతా, అందరిలాగా కాదు నాయన. ఒక మేధావి కన్నా గొప్పదైన తలంపుతో బైబిల్ ఇచ్చినప్పుడు మేము కూడా ఆ స్థితిలో ఉండాలి కదా అని అడుగుతూ ఉంటాం దేవుణ్ణి. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, ఇలాగూ సెలవిస్తున్నాడు, సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడును నేనే, అది పరిశోధింపబడిన రాయి. ఎవరు పరిశోధించారు? ఎవడు పరిశోధించాడో ఇప్పుడు లోకానికి అర్థమైపోతుంది. చూస్తున్న ప్రతీదీ కూడా అర్థమైపోతుంది కదా. పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన తలరాయి. మామూలు కాదు, అమూల్యమైన తలరాయి. అంటే ఎంత గొప్ప చూడండి, వర్ణించలేం. బహు స్థిరమైన పునాది. అంటే దాన్ని ఒక్కసారి పరిశీలించుకుంటూ వెళ్ళిపోతే ఇక ఏది కావాలో దొరికింది అక్కడ. అది మూలకు తలరాయి. విశ్వసించువాడు కలవరపడడు. మేము యేసుక్రీస్తు వారి నోట వచ్చే ప్రతి మాట నమ్మేవారిగా ఉన్నాము కనుక మా దేవుడు ఇంటర్నేషనల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. అయితే మేము దానిలో బిలీవర్స్ అనే సైంటిస్టులము, విశ్వాసంతో కూడినటువంటి నమ్మకస్తులము. ఇది మనం దేవుడి దగ్గర నేర్చుకోవాల్సింది. కనుక విశ్వసించిన మనకి పిలాతు వారు రాసినటువంటి మాట ఏంటంటే నేరము మోపినటువంటి అర్థంతో రాశాడు. కాబట్టి అది నేరము కాదు, అది ప్రతి వాడు తెలుసుకోవాల్సి ఉన్నటువంటిది అని మన లోకానికి చెప్పాలి. కాబట్టి పిలాతు రాసింది దుర్వార్త. ఒక మంచి వ్యక్తి మీద మనిషిగా చూశాడు గనకనే, ఆయన అర్థం కాలేదు గనకనే నేరం మోపే ప్రయత్నం చేశాడు. కానీ అదే అక్షరాన్ని తీసుకొని మనం ఈ రోజున తిప్పికొట్టి యేసుక్రీస్తు వారంటే సైంటిస్టులకి మూలము అని చెప్పాం మనం. ఆయనే మూలం.
ప్రకృతిలో ఏది చేయాలన్నా, బావి తవ్వాలన్నా, బండ పగల కొట్టాలన్నా, బిల్డింగు కట్టాలన్నా కనబడుతున్న ప్రతీదీ కూడా ఈరోజు హైడ్రాలిక్ సిస్టమ్ ఎక్కడ చెప్పండి? హైడ్రాలిక్ సిస్టమ్ ఎక్కడిది? హైడ్రాలిక్ సిస్టమ్ని ఎప్పుడో బైబిల్లో వాడాడు. ఈ రోజున మనం రీసెంట్గా పుష్ప సినిమా నీళ్ళలో దొంగలు వేస్తూ ఉంటారు కదా, కొట్టుకొచ్చి వేస్తూ ఉంటాయి. అబ్బా మనకు కొత్తగా అనిపిస్తుంది ఆహా అని. అది ఆ రోజున దావీదు గారి స్నేహితుడు దేవుడు కట్టించుకుంటానంటే నువ్వు ఆగురా బాబు అని చెప్పేసి దావీదు వారిని ఆపి సొలొమోను గారి ద్వారా ఆ ప్రయోగం జరిగించడానికి పూనుకున్నప్పుడు దావీదు గారి స్నేహితుడు ద్వారా ఎక్కడో కొట్టినటువంటి దొంగలు కాలువ ద్వారా యెరూషలేముకు వచ్చాయి. పుష్పం నిన్నగాక మొన్న. ఇది క్రీస్తు పుట్టడానికి 4000 సంవత్సరాలకు పూర్వమే నీటి కాలువలో దొంగలను పంపించినటువంటి ఘనత బైబిల్ది. సినిమా వచ్చింది కాబట్టి మనకి ఇది కొత్త అనిపించింది, కానీ ఎప్పుడో దేవుడు దాంట్లో పెట్టాడు. కనుక ప్రతి సినిమా డైరెక్టర్ కూడా పునాది ఏదైనా ఉందంటే బైబిలే. ప్రతి ఒక్కడికి బైబిలే. కాబట్టి ప్రేమైన దేవుని పిల్లరా, సంఘములో విశ్వాసి ఎప్పుడు కూడా ఒక శాస్త్రవేత్తని నేను అన్న ఆలోచనతోనే ఉండాలి. నేను వెళ్తున్నటువంటిది సంఘము కాదు, అది ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్లో నేను స్టూడెంట్ని. అంటే సంఘముల విశ్వాసిగా ఎంత సింపుల్గా చెప్పుకుంటామో కానీ ఇంత బలంగా నువ్వు చెప్పుకోవాలి. అది కనుక INRI ఇన్స్టిట్యూట్లో నేను శిష్యుడిని. ఎంత బాగుంటుందండి. అంటే ఇందుట్లో ఎవరైతే స్టడీ చేస్తారో వాళ్ళకి తిరిగి ఉండదో. ఒక సైంటిస్ట్ని వాడుతాడు, ఆడికే ఆలోచన చెప్తాడు. లేకపోతే మేధావి వరకు ఇవ్వడం కానివ్వండి. జ్యోతిష్యుడు ఉన్నాడు, వాడేం చెప్తాడు? దేవుడు ముందు చెప్పేశాడు, రేపేమి సంభవించిన నరులకు ఇంకేముందో జ్యోతిష్యం. అంటే అది జేబులు కొడుతుంది, మనుషుల్ని గొల్ల చేస్తుంది, మనుషుల్ని బలహీనపరుస్తుంది. ఖచ్చితంగా నువ్వు మంగళవారం రోజున దిట్టమైన కోడిని కొయ్యాలి అని మనసులో ఒకటి చెప్పాడు అనుకో, నీకు అదే ఉంటుంది. ఇంకా మంగళవారం రోజు మనిషి పోయాడు, మనిషితో పాటు ఇంకొకటి పోవాలి, నీ కూతురు చచ్చిపోవాలి అంటడా, కోడిని అంటాడు, కోడి పిల్లని అంటాడు. ఇప్పుడు వాడు మంగళవారం చెప్తే కోడి పిల్లకి మంగళవారంకి ఏం సంబంధం? పోనీ మంగళవారం పుట్టిండు, ఆ కోడి పిల్లంత బంగారం కాపరిజ్ఞానం నీకు చెప్పమని ఇతడు. మంగళవారం నీకు బిడ్డో కొడుకో పుడితే కోడి పిల్లంత ఎత్తుతో అంత బరువుతో సంఘంలో కాపరికి బంగారం ముద్ద ఇయ్యాలి అని చెప్పి ఇత్తడా? ఇవ్వడు. మంగళవారం చనిపోతే ఖచ్చితంగా కోడేయాలి. అదేం తప్పు చేసింది? నీ కూతుర్ని, నీ కొడుకుని. ఇప్పటికీ క్రైస్తవ్యం కూడా ఈ దరిద్రం ఉందా అంటే, లోకంలో దరిద్రం బలంగా, అంటే ఇంత బలహీనత ప్రపంచంలో ఉన్నది. ఎందుకంటే నువ్వు ఇన్స్టిట్యూట్లో లేవు. అది నీ అన్ని ఫేక్ సర్టిఫికెట్లే. సైంటిస్ట్ సెంటిమెంట్లు ఉండదు తెలుసా మీకు? సైంటిస్టులు అర్ధరాత్రి పూట అపరాత్రి పూట ప్రయోగాలు చేస్తూనే ఉంటారు. వాళ్ళకి ముహూర్తాలు దుర్ముహూర్తాలు ఏముండవు. కానీ విచిత్రం ఏంటంటే వాడు చేసిన రాకెట్కి ముహూర్తం పెడతాడు వీడు. ఎవడు? గోసిగాడు. 10 సంవత్సరాలు భార్య పిల్లలకు దూరంగా ఉండి రేయంబగులు కష్టపడి వాడెవడో లోకానికి తెలియకుండా కోట్ల రూపాయల ఖర్చుతో తినకుండా వాడు తలంపు కలిగి ప్రతి బోల్ట్ని ఆలోచించి పెట్టి అంతా సిద్ధం చేస్తే ఇప్పుడు బ్రహ్మ ముహూర్తం కరెక్ట్గా ఉందా అంటాడు వీడు. అంటే ఇటు ముహూర్తం పెడితే పోద్దా, అందుకే ఫెయిల్ అయిపోయాయి. కాబట్టి దరిద్రం ఎక్కడుందంటే ఇగో ఇంకా చదువుకున్న వాడి రూపంలో ఉంది. ఇంకా ఈ రోజున యావత్ ప్రపంచ దరిద్రాన్ని మోస్తుంది వాడు ఉన్నట్టే వాడు చదువుకున్నాడేనండి. కాబట్టి ఇక్కడ చదువుకోవాలి. అందుకే దేవుడు ఏం చెప్పాడు? 1:21 కొరింథీలో, శాస్త్రి ఏమాయను, జ్ఞాని ఏమాయను, శాస్త్రి ఏమాయను, ఈ లోకపు తర్కవాది ఏమాయను, ఈ లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా నీ చదువు నా అరికాలి కింద చెప్పాడు దేవుడు. నువ్వు ఎవడో రాసిన పుస్తకాలు చదువుకున్నావు, పనికి మాలిన డిగ్రీ ఒకటి తెచ్చేసుకున్నావు. కానీ నా దగ్గరకు వచ్చిన పామరులు చెప్పిన మాట ప్రపంచానికి వేదవాక్కు. చదువులేని వాడితో బైబిల్ రాయించాను,
చదువులేని వాడితో ప్రపంచానికి సువార్త చెప్పించాను, చదువులేని వాడితో ప్రపంచ మేధావులకి జ్ఞానాన్ని పుట్టించాను. ఇట్స్ మై స్ట్రెంత్ అన్నాడు దేవుడు, అంతే. కనుక బైబిల్ కాడికి రావాలంటే చదువు అవసరం లేదు. నీ దగ్గర తలంపు ఉన్నా, నీ దగ్గర మంచి ఆలోచన ఉన్నా, నీ దగ్గర మంచి ఇది ఉన్నా ఖచ్చితంగా నువ్వు వస్తావు. కాబట్టి ఐఎన్ఆర్ఐ అంటే నేరమోగొన్న క్రీస్తు కాదురా, ఆయన గురించి వివరిస్తే నీ కళ్ళు రాలిపోతాయి. అది ఇంటర్నేషనల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ స్టూడెంట్గా మేము చెబుతున్నాం. ఆయన ప్రపంచ పరిశోధన సంస్థకి మూలం ఆయనే అని చెప్పాలి. ఆయనలో నుంచి ఏదైనా సరే. కాబట్టి మీరు పెట్టింది కరెక్టే, నెత్తి మీద పెట్టారు, ఎందుకంటే అందరూ కనబడాలి కాబట్టి. అనేకులు చదివారు నిజమే, కానీ అర్థమైతే మేమే చెప్పగలం. ఎందుకు తెలుసా? దేవాలయం చెప్పింది, ఆయన గురించి మీకు తెలియదురా అని. దేవాలయం తెర చెప్పింది, మీకు తెలియదురా అని. బండలు చెప్పాయి, తెలియదురా అని. చనిపోయిన వాళ్ళు లేసొచ్చారు, చుట్టాలు కనబడ్డారు, హాయ్ బాయ్ అలాయ్ బాయ్ అనుకున్నారు, మీకు తెలియదురా. క్రీస్తు మరణంలో ఇంత జరిగిందంటే అది ఒక్క స్టూడెంట్కు మాత్రమే తెలిసింది. కాబట్టి మేము ఐఎన్ఆర్ఐ స్టూడెంట్స్గా చెప్తున్నాం. ఆయన ఓ పెద్ద సంస్థ, పరిశోధనా సంస్థ. ఆ సంస్థలో మేము ప్రతిదీ కూడా క్షుణ్ణంగా ఒలుస్తుంటాం. అందుకే మీకు చెప్పగలిగాం. అదండి. కానీ తెలిసో తెలియకో తప్పని ముప్పని మొత్తం పెట్టారు, కానీ దాని అర్థం రాను రాను రోజుల్లో తుడిసేసి దాన్ని స్థిరంగా బలంగా ఇప్పుడు మనం నడతారు. ఎస్ ఐఎన్ఆర్ఐ అర్థం మారిపోలే. వాడు పెట్టింది అలాగే ఉంచాం, మనం ఏమి లెటర్ మార్చలా, కానీ అర్థాన్ని మార్చాం. అర్థం వెనకాల దాగి ఉన్న ఉద్దేశాన్ని చెబుతున్నాం. 112:7 కీర్తన, వాని హృదయము యెహోవాను ఆశ్రయించి స్థిరముగా నుండును, వాడు దుర్వార్తకు జడియడు. నెత్తి మీద ఐఎన్ఆర్ఐ పెట్టి జడిపించాలని చూసావేమో, అదే ఐఎన్ఆర్ఐ తీసుకుని మేము ఏం చేసాం తెలుసా? నీకు రివర్స్ కౌంటర్ ఇచ్చాం. అది ఎవడైనా యేసుక్రీస్తు వారిని కానీ బైబిల్ కానీ వక్రీకరిస్తే ఒక ఐఎన్ఆర్ఐ స్టూడెంట్గా మేము ఒప్పుకోం అని ప్రపంచానికి ఈరోజు మనం చెప్పకనే చెబుతున్నాం. అది ఇంటర్నేషనల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అని క్రైస్తవు నిరూపించకపోతే ఇంకెందుకండి మనం? కనుక మనం చూస్తే అనుకోవాలి, అమ్మో వీళ్ళతో పెట్టుకోవద్దు, ఎందుకంటే వాళ్ళు మేధావి. ఒక పోలీసులతో పెట్టుకోరు, ఒక లాయర్తో పెట్టుకోరు, ఒక రాజకీయ నాయకుడితో పెట్టుకోరు. ఒకళ్ళు పెట్టుకోవాలనుకుంటే వాడికంటే కాస్త పెద్దడు పెట్టుకుంటాడు. కానీ ఐఎన్ఆర్ఐ స్టూడెంట్లు ఎవడైనా సరే మనతో పెట్టుకోవడానికి వీల్లేదు అని నిరూపించాలి మనం. అంటే ఏ విషయాన్నైనా స్పష్టంగా అదే మాట తీసుకొని చెప్పగలము, దాన్ని మేము కొట్టేయము. ఎందుకంటే ప్రవక్తల వచనములైనను ధర్మశాస్త్రములైనను మేము కొట్టివేయము, నెరవేరుస్తాము. నువ్వు చెప్పింది ఏదో మేము కొట్టివేయము, దాని వెనకాల ఏముందో తెలియపరుస్తాము. కాబట్టి ఆయన పరిశోధింపబడిన రాయి. మీరు ఏదైతే దేవుడు రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువ కొట్టి దాని మీద చేరాతను తుడిసివేసి మనకు అడ్డము లేకుండా చేసి దాన్ని ఎత్తివేసి మన అపరాధ నిమిత్తం మనల్ని క్షమించిన దేవుడికి కృతజ్ఞతగా దాన్ని ఛేదించి చూపించవలసిన బాధ్యత మన మీద చాలా ఉన్నది. అది ఆయనే తీసేశాడు, కానీ అది కనబడుతుంది. తీసేయటం అంటే అర్థం తీసేశాడు. నేరం మోపడిన క్రీస్తు కాదు, వీరి గురించి నువ్వు చెప్పరా, అంతే మనకిచ్చాడు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, మనం దుర్వార్తకు జడియం. ఎవడైనా క్రీస్తు మీద నోరు పారేసుకుంటే మనం భయపడం. అమ్మో ఇది మేము చెప్పగలమా, మేము లేదా, అమ్మో ఇది మేము ఛేదించగలమా, మేము ఏం లేదు. నువ్వు ఎవడమైనా కానీ చెప్పేస్తావు, అంతే. అదే నువ్వు ఎవడమైనా చెప్పేస్తావు. ఇంకో మొక్క చెప్పనా, ఈ మధ్య సోషల్ మీడియాలో ఒక సొల్లిగాడు కూడా ఎక్కువ మాట్లాడుతుంటాం. అది ఎప్పుడు చెబుతాం, కొన్నిసార్లు చెప్పాలి. మీ నాన్న పేరు ఏం పేరు ఇట్లా అంటాడు, అడగుండుగాడు. సుబ్బరావు చూసావా? మీ నాన్న పేరు ఏం పేరు? రామలింగేశ్వరరావు చూసావా? అంటే వీళ్ళంతా మూలం మనోళ్ళే. అవునా? ఒక్క మొక్కిస్తా ఆడు చెప్పాలి. ఆ మొక్క ఏంటంటే వాడికి అర్థమైద్దో అర్థం కాదు, మరి దరిద్రుడు చదువుకోదు అనుకుంటా, వాడు వానకాల చదువు. కానీ అదేంటంటే ఒక వ్యక్తి ఎవరో కని పారేస్తే
దొరికాడు. మళ్ళా చెప్తున్నా, అరగుండు గాడికి మళ్ళా చెప్తున్నా, ఇది ఖచ్చితంగా మళ్ళీ కట్ చేసి పెడతాను. ఒక వ్యక్తి ఎవరో కనిపారేసి దొరికాడు, ఎవరో తెలియదు, దొరికాడు. ఆ వ్యక్తిని ఒకడు పెంచుకున్నాడు, ముస్లింగా కనపడుతున్నాడు. అదే వ్యక్తిని మరొకరు పెంచుకున్నారు, క్రైస్తవులుగా కనపడుతున్నారు. అదే వ్యక్తిని మరొకరు పెంచుకున్నారు, హిందువులుగా కనపడుతున్నారు. అంటే ఏ మతం అనుకున్నది లోకములో ఉన్నదో అది నమ్మిన వాడు పెంచుకుంటే ఆ వ్యక్తి ఆ కమ్యూనిటీకి వెళ్ళిపోయాడు. ఇంతకీ ఈ వ్యక్తి ఏ కమ్యూనిటీకి చెందినవాడు, ఏ కమ్యూనిటీకి చెందినవాడు చెప్పాలి. నువ్వు చదువుకున్నవాడి కమ్యూనిటీని చెప్పి ఈయన చెబుతున్నావు. మీ నాన్న పేరు రామారావు, మీ తాత పేరు వెంకటరావు, మీరంతా మా వాళ్ళే. ఎందుకంటే క్రైస్తవుల పేరు ఎలా ఉండవో, యోసెఫ్, జోసెఫ్, మాథ్యూ, మార్క్ ఉంటాయి. నువ్వెవడరా మా పేరు నిర్ణయించడానికి? నా పేరు ఎక్స్ అని పెట్టుకుంటా, రోలెక్స్ అని పెట్టుకుంటా, అంతే, టైం ఎక్స్ అని పెట్టుకుంటా. నువ్వెవడు చెప్పడానికి? నా ఇష్టంరా. పలానా జాతోడికి పలానోడికి ఈ పేరు నన్ను ఎందుకు అనుకోవాలి? సాధు సుందర్ సింగ్ ఉన్నాడు, సింగ్. చాలామంది పాస్టర్ల కొడుకులకి సుందర్ సింగ్ అని పేరు పెట్టారు. సింగ్ అని పెట్టుకుని సింగ్ అయిపోతారా? వాడెవడో చెప్పమని ఇది చెప్పమని గుండెగాడికి. టీవీల ముందు కూర్చొని సొల్లేసుకుంటే ఎన్నేసుకోవచ్చు. అది తెలీదు. కనిపారేసిన తల్లి ఏ కులం ఆమె దొరకదు. పెంచుకున్నాడు, ఇటు పోతే క్రైస్తవుడు, ఇటు పోతే హిందువు, ఇటు పోతే ముస్లిం, ఇటు పోతే జైను, ఇటు పోతే రకరకాల లోకంలో ఉన్న మతాల్లోకి వెళ్ళిపోతాడు. ఇంతకు ఈడెవడు? ఎటు పోలా ఉన్నవాడు ఈడెవడో? దేవుని బిడ్డ. వీడికి ఏ కులం? వీళ్ళ తాత ఏ కులం? వీడు ఛేదించగలడా? కాబట్టి చాలా ఉంటాయి. అర్ధజ్ఞాన అర్భకుడు. కాబట్టి ఇలాంటి చూడటం వల్ల మనకి ఏమనిపిస్తుంది అంటే, నిజమే కదా, మా తాత అది కదా, మేము ఇది కదా అంటే, ఎవడరా? ఆది మానవుడు లేని కులం, అసలు మానవుడికంటూ ఏది లేనప్పుడు, ఉన్నది ఏది కూడా మాయ అయినప్పుడు ఈ మాయకి ఏముంటుందండి? కాబట్టి అరగుండుగాడు లోకంలో వాగుతూనే ఉంటాడు. ఎంతమంది చెప్పగలం మనం, చెప్పండి. కాబట్టి అలాంటి మాటలు పక్కన వేద్దాం. కాబట్టి ఇలాంటి వాటిని ఛేదించుకుంటూ ముందుకు వచ్చేద్దాం. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, అయ్యన్నారాయ అంటే వాడి అర్థం వేరు, దేవుడు చెప్పాలనుకున్న అర్థమైతే ఇది. క్రైస్తవుడిగా మనం ఇది చూపించాం. మళ్ళీ చెప్తున్నా, అయ్యన్నారాయ అంటే ఇంటర్నేషనల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. మనం ఎవరై అంటే దాంట్లో స్టూడెంట్ ఇది. అంటే చర్చిలో విశ్వాసులు కాదా? మళ్ళీ దరిద్రం పెట్టమాకండి. చర్చియే, విశ్వాసులమే. నువ్వు అలా వస్తే మేము ఇలా వస్తాం. అది లాస్ట్ మాట. కీర్తన గ్రంథం 112:8, వారి మనసు స్థిరముగా ఉండును, తన శత్రువుల విషయమై తన కోరిక నెరవేరు వరకు వాడు భయపడడు. వారి మనసు స్థిరముగా ఉండును. ఇది ఏదైనా చెప్పాలి, మేము కదలం, అలా ఉండిపోతాం, చెప్పాలంతే. తన శత్రువుల విషయమైన తన కోరిక, ఎవడైతే వక్రీకరించి మాట్లాడుతున్నాడో వాడికి ఆన్సర్ చెప్పేంతవరకు నేను నిద్రపోను. నెరవేరు వరకు వాడు భయపడడు. చెప్పేది ఏదైనా స్పష్టంగా చెప్పేస్తాం. కాబట్టి శిలువ మీద రాయబడింది కొలసి 2:14 ముందుగానే చెప్పాడు. దాని వెనకాల ఏమున్నదయ్యా అంటే యెషయా గ్రంథం 28:16 ముందుగా రాయించాడు. ఈ రెండింటి వెనకాల ఏముందయ్యా అంటే శిలువ మీద రాయబడ్డ ఆ నింద ఏదైతే ఉన్నదో అది నింద కాదురా, దాని వెనకాల దాగి ఉన్న ఒక అద్భుతమైన సంగతి చెప్పాలని చెప్పేసి ఈరోజు మనం చెప్పడం జరిగింది. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, విమర్శించడం ఈజీ, వక్రీకరించడం ఈజీ. వాక్య ఆధారాలతో నిలబడతాడా అంటే నిలబడ్డం, వాక్కుంటూ వెళ్ళిపోతూనే ఉంటాడు. కాబట్టి ఎవడిని వాగిన బైబిల్లో ఉన్న ఒక అక్షరాన్ని కదిలించలేరు. దేవుని మనసు స్టూడెంట్స్ అని చెప్పుకుంటున్నాం కదా మనం, ఐఎన్ఆర్ఎస్ స్టూడెంట్స్ మనం, అదే దేవుని మనసు మనతో పెట్టుకోలేరు. కాబట్టి ఎన్ని కుక్కలు వాగినా మన దగ్గర అయితే ఖచ్చితంగా ఆన్సర్ ఉంది. ఏదైనా స్పష్టంగా చెప్పగలం. ఇంకా చాలా పొలైట్గా చెప్పాం, లేకపోతే ఇంకా రకంగా చెప్తే ఇంకో రకంగా ఉంటుంది. కాబట్టి సైంటిస్ట్ ఎప్పుడు కూడా పొలైట్గానే ఉంటారు. అది కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, ఐఎన్ఆర్ఐ అంటే నేరము మోపబడిన యూదుల రాజు కాదు. అది నువ్వు అనుకున్నావు. ఆయన ఎవరో తెలుసా? అంతర్జాతీయ పరిశోధన సంస్థ ఆయన. మనం
దాంట్లో స్టూడెంట్వి. కాబట్టి నువ్వు సైంటిస్ట్ వచ్చినా, పిండోత్పత్తి శాస్త్రవేత్త వచ్చినా, జ్యోతిషుడు వచ్చినా, ఎవడు వచ్చినా ఇదే గ్రంథములో నుంచి నీకు ఖచ్చితంగా ఆన్సర్ అయితే చెప్తాం. అది కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, సంఘం అంటే విజ్ఞాన కేంద్రమే తప్ప ఆకతాయిగా అవసరాలకి లేకపోతే మరొక దానికి మరి దేవుని తక్కువ చేసి చూపించే సంఘాల్లో వాళ్ళగా ఉండకూడదు. యేసుక్రీస్తు వారి గురించి మాట్లాడాలంటే ఎవరికైనా భయం కలగాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అది ఎందుకంటే ఆయన దగ్గర లేనిది ఏదో నువ్వు చెప్పాలి, అంతగా మనం ఎదగాలి. కాబట్టి దేవుడు మనల్ని ఎలా చూడాలనుకున్నాడు అంటే రాజులుగా చూడాలనుకున్నాడు. ఎప్పుడున్నమాట లాస్ట్ 25:2 సామెతలో, సంగతిని మరుగు చేయుట దేవునికి ఘనత, సంగతిని శోధించుట రాజులకు ఘనత. మనం ఎవరు తెలుసా? వీఆర్ ద కింగ్. ఆయన నువ్వు రాజువా అంటే ఆయన ఏమన్నాడు తెలుసా? నేను రాజునే అన్నాడు. ఆ రాజు వారసత్వాన్ని ఉనికిపుచ్చుకున్న మనము కూడా రాజులమే. అది కాబట్టి ఆ రాజులో ఏమున్నదో ఈ రాజు చెప్తాడు. ఈ రాజు లోకానికి రాజసంగా చెప్తాడు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, క్రైస్తవుడు అంటే శాస్త్రవేత్తకి కూడా ఆలోచన చెప్పగలవాడు. అది ప్రతి శాస్త్రవేత్త ప్రయోగం వెనకాల బైబిల్ మాట ఉంది. ప్రతి మేధావి ప్రయోగం వెనకాల బైబిల్ మాటే ఉంది. ప్రతి క్రియ వెనకాల బైబిల్ మాటే ఉంది. అసలు ప్రపంచ మానవాళి వెనకాతల బైబిల్ ఉంది. ప్రపంచ మానవులు నడిపిస్తున్నది బైబిల్. కాబట్టి బైబిల్ అంటే బైబిలే, అంతే. దీనికి ముందు ఏదీ లేదు, దీని వెనకాల ఏది లేదు. ఇక వక్రీకరించే వాళ్ళని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాడికి కూడా ఫుడ్ దొరకాలి కదా మరి. కనుక వాడు అలా వక్రీకరించుకుంటూ పోతుంటాడు. వాడికి 4 వ్యూస్ వస్తాయి. వాడి యాంగిల్ అది. కాబట్టి ఈ యాంగిల్ ఏదైనా కానివ్వండి, బైబిల్ అనేది ఎప్పుడు కూడా తగ్గదు, తగ్గనివ్వము. కాబట్టి సిలువ మీద రాయించింది అక్కసుతో, అంతే. ప్రజలు సంతోషపెట్టే మనసు గలవాడిగా పిలాతు ఉన్నాడు గనక నేరము మోపబడిన యూదుల రాజు అని అర్థం. కానీ అది నీకు అర్థమైంది. అర్థం మేము చెబుతామని బైబిల్లో నుంచి మళ్ళా చెప్తున్నాం. 2:14, యెషయా 28:16, కొలసి 2:14. ఆ పత్రం వెనకాల ఎందుకున్నదో చెప్పాడు. పత్రం గురించి క్లూ ఇచ్చాడు. దానికంటే ముందే ఆయన ఒక పెద్ద రీసెర్చ్ సెంటర్ అని చెప్పాడు యేసుక్రీస్తు వారు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, బైబిల్లో లేదంటూ ఏది లేదు. వెతికి ఆలోచన గల మనసు ఉంటే ఏదైనా సిద్ధమే, మన కోసం సిద్ధపరిచి ఉన్నటువంటి ఆహారమే. కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు, వణికి బెరిగిపోవాల్సిన అవసరం అంతకంటే లేదు. ఏ దుర్వార్త అయినా బైబిల్ టచ్ చేయలేదు. టచ్ చేసినా మనం దడము. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, ఎంతమంది చదివినా అనేకులు చదివారు. మనం వేసిన పోస్ట్ కూడా అనేకులు చదివారు. అది ఎక్కడికక్కడికో పోయింది అది. కాబట్టి ఇది చాలా దగ్గర ఈ లింక్ పంపి అన్నా అని. కాబట్టి మనం మాట్లాడింది మన ఛానల్లో ఎల్లకాలం ఉంటుంది. కాబట్టి అది ఎప్పుడు తిరుగుతూనే ఉంటుంది. కాబట్టి అది ఏదో ఒక ఆత్మకి, ఏదో ఒక మనిషికి అది టచ్ అవుద్ది. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, INRI అంటే మత్తయి సువార్త 27:37లో నేరము మోపబడినటువంటి యూదుల రాజు అని రాయబడింది. పిలాతు యొక్క స్వార్థం. కానీ దేవుడు ఏంది అంటే 28:16 యెషయా గ్రంథము, అది పరిశోధింపబడిన రాయి. అది యేసుక్రీస్తు వారిని చూపించి ఈయన పరిశోధింపబడిన రాయి అంటే క్లూ ఇచ్చాడు. ఈయన ఒక రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ఈయనలో అన్నీ ఉంటాయి. ఎత్తుకున్నోడికి ఎత్తుకున్నంత, తవ్వుకున్నోడికి తవ్వుకున్నంత. అది నీకు ఎంత జ్ఞానం కావాలో తవ్వుకో, ఎంత సారం కావాలో తీసుకో. అది ఆయనలో ఉంది. క్రీస్తునందే బుద్ధి జ్ఞానములు గుప్తములై ఉన్నవి. తవ్వుకున్నోడికి తవ్వుకున్నంత. ఓపిక ఎంత ఉంటే అంత వచ్చింది జ్ఞానం, అంతే. ఎంత తవ్వితే అంత.
కనుక క్రీస్తుని ఎంత చదివితే అంత, ఎంత పాటిస్తే అంత, ఎంత అవలంబిస్తే అంత. కాబట్టి టైమ్ స్టార్ట్ నౌ. రేటింగ్ మనమే చూసుకోవచ్చు, దాని యొక్క స్టెబిలిటీ మనమే ఉత్పన్నం చేసుకోవచ్చు, పెంపొందించుకోవచ్చు. కాబట్టి క్రైస్తవుడు అంటేనే నాలెడ్జిక బాప్ అది. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లల, ఏదైనా సరే మన ముందు పొడివే, దంచేస్తామంతే. కాబట్టి ఐఎన్ఆర్ఐ అంటే నేషనల్ ఇంటర్నేషనల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, అంతర్జాతీయ పరిశోధన సంస్థ బోర్డు. కింద ఏముంది? ఫ్యాక్టరీ, సంస్థ ఉంది. అంటే క్రీస్తున్నాడు, ఆయన ఫాలో అయ్యామనుకో అంతే. ఆయన ప్రతి మాట ప్రయోగమే, ఆయన ప్రతి మాట ఓ ద్రావకమే, ఆయన ప్రతి మాట ఓ టైమే. అవన్నీ కూడా కలిపితే యు బికమ్ ఏ సైంటిస్ట్. అది కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, ఐఎన్ఆర్ఐ అంటే దేవుడు మాకు ఇచ్చిన గొప్ప అవకాశం ఛేదించడానికి. ప్రార్థించుకుందాం.